ఇవాల్టి ఈ కథ ఒక ఆడమనిషిది. తన సుమంగళి వ్రతం ఎప్పుడూ సంతోషాల వేడుకగా మారలేదు. ఈ కథ రీతాకి చెందింది. తను రాజస్థాన్లో ఒక చిన్న గ్రామంలో ఉండేది. రీతాకి పెళ్లయ్యి ఇప్పటికీ 2 సంవత్సరాలే గడిచింది. కాని తన భర్త క్రూరమైన ప్రవర్తన తన జీవితాన్ని నరకంగా మార్చేసింది. రాత్రివేళ నిశ్శబ్దం. రీతా తన భర్త విజయ్ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. విజయ్ తాగిన మత్తులో తూలుతూ ఇంటికి వస్తాడు. వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. నువ్వు అసలు ఏం వడ్డించావు రీతా? కూరలో ఇంత ఉప్పా? కూరలో ఉప్పేసావా లేకపోతే ఉప్పులోనే కూరేసావా? విజయ్, మీకేదైతే ఇష్టమో నేను అదే చేసి పెట్టాను. ఉప్పు కూడా కావలసినంతే వేశాను. అబద్ధం చెప్తున్నావా? నీకసలు వంట చేయడమే రాదు. పారిగరాని దాద్దామవి. నేను ఇప్పుడే ఇంకొక కూర చేస్తాను. ఇంకొకట? నువ్వు ప్రతిసారి ఇలాగే సాకులు చెప్తున్నావు. ఇవాళ నేను నీకు బుద్ధి చెప్తాను. విజయ్ కోపంతో రీతా మీదకు గ్లాస్ విసురుతాడు. గ్లాసు రీతా తలకి తగులుతుంది. రక్తపు ధార కారుతుంది. విజయ్ చేతిలో కర్ర పట్టుకుని అరుస్తాడు. ఇవాళ నేను ప్రాణాలతో వదిలిపెట్టను. రీతా ఏడుస్తూ ఇంట్లో నుంచి పరిగెడుతుంది. విజయ్ మత్తులో తూలిపోతూ తన వెనకాలే వెళ్తాడు. చూస్తూ చూస్తూ రీతా చీకట్లో మాయమైపోతుంది. ఊరి నుంచి దూరంగా ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒకచోట ఒక ముసలి మంత్రగత్తె తారామతి కూర్చుని ఉంటుంది. ఆమె తంత్రసాధన చేస్తుంటుంది. ఎటువైపు చూసినా చీకటి ఇంకా నిశ్శబ్దం. అప్పుడే తనకెవరో ఆడమనిషి గుసగుసలాడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడ్నుంచైతే ఆ గుసగుసల శబ్దం వస్తుందో తారామతి అటువైపే వెళ్తుంది. పొదల్లో తనకి ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అర్థమవుతుంది తను రీతా అని. తను ఏడుస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? ఇంత రాత్రివేళ నువ్వు ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నా పేరు రీతా. మాది ఇక్కడికి పక్క ఊరే. ఇక్కడ పొదల్లో నా భర్తకు తెలియకుండా దాక్కున్నాను. కాని ఎందుకు? నా భర్త విజయ్ ఒక సెక్యూరిటీ. కాని రోజూ ఇంటికి తాగేసొస్తాడు. తను వచ్చి నన్ను కొడుతుంటాడు. నోటికొచ్చినట్టు తిడతాడు. ఇవాళైతే తను నా ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు. తను నన్ను చంపేస్తాడు. నేను ఉండగా తను నిన్ను చంపే అవకాశం లేదు. చూడమ్మా, రేపు సుమంగళి వ్రతం. ఈ వ్రతాన్ని భర్త ఆయుష్షు పెంచుకోవడం కోసం చేస్తారు. కానీ నీ ఉద్దేశం వ్యతిరేకంగా ఉంటే నువ్వు తన చావుని కూడా పిలవచ్చు. ఏంటి? కానీ అదెలా? నువ్వు రేపు సిద్ధంగా ఉండాలి. నేను సుమంగళి వ్రతం రోజున స్వయంగా తంత్రసాధన కోసం మీ ఇంటికి విచ్చేస్తాను. రీతా అక్కడ్నుంచి తమ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం గాలి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. విజయ్ ఆఫీస్కి వెళ్లడానికి తయారవుతూ ఉంటాడు. ఎదురుగా రీతా ఉంటుంది. నువ్వు మారాలి, లేకపోతే ఏదో ఒక రోజు నా చేతుల్లో చస్తావు. ఇవాళ సుమంగళి వ్రతం. రాత్రికి పూజ జరుగుతుంది. కాస్త త్వరగా ఇంటికి రండి. సరేలే. విజయ్ ఆఫీస్ కోసమని బయలుదేరతాడు. సుమంగళి వ్రతం రోజు రీతా చక్కగా అలంకరించుకుంటుంది. కాని తన మొహం మీద సంతోషానికి బదులు ద్వేషమనే అగ్నిజ్వాల రగులుతుంది. ఆమె తారామతి రాక కోసం ఎదురుచూస్తుంటుంది. అప్పుడే డోర్ బెల్ మ్రోగుతుంది. రీతా వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా తారామతి ఉంటుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశావు కదా? రీతా తన అల్మరాలో నుంచి రక్తం, ఎముకలు, శ్మశానంలోని బూడిదను తీసి తారామతికి ఇస్తుంది. తారామతి ఒక కాలచక్రాన్ని గీస్తుంది. రీతా, నువ్వీ కాలచక్రంలో కూర్చో. ఇవాళ నేను నీకెలాంటి శక్తిని ప్రసాదిస్తానంటే దానితో రక్తబేతాళుడు నీకు వశమైపోతాడు. తారామతి ఇంకా రీతా ఇద్దరూ తంత్రసాధనలో కూర్చుంటారు. తారామతి ఎదురుగా అగ్నిని వెలిగిస్తుంది. అలాగే ఒక పాత్ర నుంచుతుంది. ఆ పాత్రలో నల్లని రాయి ఒకటి ఉంటుంది. రక్తబేతాళాయ నమః. శ్మశాన చితిజ్వాల తమసీ రాత్రి సన్నాదతి. రీతా తంత్రసాధనలో మునిగిపోయుంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. రీతా భయపడిపోతుంది. ఇప్పుడెవరొచ్చుంటారు? ఎవరైనా ఇదంతా చూస్తే నేను వాళ్ళకేం చెప్పాలి? రీతా భయపడిపోతూ వెళ్లి తలుపు తెరుస్తుంది.
ఎదురుగా విజయ్ ఉంటాడు. తనని చూసి రీత స్తంభించిపోతుంది. అది నేను నా ఫోన్ మర్చిపోయాను. విజయ్ ఎప్పుడైతే ఫోన్ కోసం లోపలికొస్తాడో అప్పుడు తను చూసేసరికి తారామతి కూర్చొని ఉంటుంది. తన ఇంట్లో తంత్రసాధన జరుగుతుంటుంది. నా ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? అది మీ దీర్ఘాయుష్షు కోసం నేను సాధన చేయిస్తున్నాను. కానీ ఇంతకుముందు నువ్వెప్పుడు సుమంగళి వ్రతం కోసం ఇలా చేయలేదు కదా? ఇప్పుడు నేనేదైతే సాధన చేస్తున్నానో అది పెళ్లైన 3వ సంవత్సరమే జరుగుతుంది. పూజ కోసం సాయంత్రం త్వరగా ఇంటికిరా. అలాగే, నేను సాయంత్రం 7 గంటలకల్లా ఇంటికొచ్చేస్తాను. విజయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తనకస్సలు తెలీదు ఈ సాధన తన దీర్ఘాయుష్షు కోసం కాదు, నిజానికి తన మరణాన్ని ఆవాహన చేయడానికి చేస్తున్నారని. తారామతి ఇంకా రీత తంత్రసాధనను కొనసాగిస్తారు. రక్తబేతాళాయ నమః, శ్మశానచ్చితిజ్వాల, తమసి రాత్రి సనాధతి. తారామతి ఏవైతే మంత్రాలు చదువుతుందో రీతా వాటిని రిపీట్ చేస్తుంది. అప్పుడే సూర్యాస్త సమయంలో ఒక బేతాళుడు నెమ్మదిగా రీతా వెనుక ప్రత్యక్షమవుతాడు. తను రక్తబేతాళుడు. ఇవాల్టి నుంచి తను నీ వశంలో ఉంటాడు. నువ్వు తనతో ఏం చెప్పినా వింటాడు. తను ఉన్నంతవరకు నీ భర్త నిన్ను అస్సలు కష్టపెట్టలేడు. తారామతి జల్లెడ్ను తీసుకుని దానిమీద రక్తం చల్లుతుంది. నువ్వు దీనిని తీసుకో. ఇవాళ రాత్రికి నువ్వీ జల్లెడ ద్వారా నీ భర్తను చూసినప్పుడు ఈ రక్తబేతాళుడు నీ భర్త శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా తనని అంతం చేస్తాడు. తారామతి రీతాకి జల్లెడను ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి సమయం. రీతా పూజ కోసం సిద్ధంగా ఉంటుంది. తన భర్త కోసం ఎదురు చూస్తుంటుంది. ఉదయం నుంచి ఆకలి దప్పికలతో ఉంది. మనసులో కేవలం ఒక్కటే ఆలోచన, ఇవాళ రాత్రికి అంతా అంతమైపోవాలని. అప్పుడే విజయ్ ఆఫీస్ నుంచి తిరిగొస్తాడు. నేను లేట్ అవ్వలేదు కదా? లేదు, నేను రెడీగానే కూర్చున్నాను. ఇక మీరు రండి పూజకి. రీత చందమామను చూసి జల్లెడలో నుంచి తన భర్త ముఖాన్ని చూస్తుంది. ఎప్పుడైతే రీత జల్లెడలో నుంచి విజయ్ మొహాన్ని చూస్తుందో అప్పుడు బేతాళుడు విజయ్ శరీరంలోకి వెళ్తాడు. విజయ్ చూసేసరికి ఆకాశంలో చంద్రుడికి బదులుగా ఎర్రగా ఏదో మెరుస్తూ ఉంటుంది. అదొక నిప్పుగుండంలా ఉంటుంది. విజయ్ కళ్ళు గిర్రున తిరుగుతాయి. తను కింద పడిపోతాడు. అరే, విజయ్కేమైంది? ఏమైందండి మీకు? లేవండి. రీతా విజయ్ మొహం మీద కొన్ని నీళ్లు చిలకరిస్తుంది. విజయ్ కళ్ళు తెరుస్తాడు. కాని ఇప్పుడు తన కళ్ళు మనిషి కళ్ళులా మామూలుగా లేవు. తన కనుబొమ్మలు నల్లగా మారిపోయాయి. తన కంట్లో తెల్లని భాగమంతా నల్లగా మారిపోయింది. తన నోటి నుంచి నల్లని పొగ బయటికి వస్తుంది. అది చూసి విజయ్ తండ్రి కమల్ దాస్ భయపడతాడు. నా విజయ్కసలు ఏమైంది? నా కొడుకు విజయ్కసలు ఏమైంది? రీతా ఎప్పుడైతే విజయ్ని ముట్టుకుంటుందో విజయ్ మామూలైపోతాడు. తనింతకు ముందులా మామూలుగా కనిపిస్తాడు. విజయ్కసలు ఏమీ కాలేదు. ఇప్పుడే కదా తన కళ్ళు నల్లగా మారాయి. తన నోటి నుండి నల్లన పొగ కూడా వచ్చింది. విజయ్ బానే ఉన్నారు. ముందొకసారి మీరు వెళ్లి కళ్ళు టెస్ట్ చేయించుకోండి. రాత్రి సమయం. రీతా ఇంకా విజయ్ తమ గదిలో నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి విజయ్ కళ్ళు తెరుస్తాడు. రీతా, నాకెందుకు ఆందోళన మరియు కంగారు పుడుతుంది. నువ్వు నన్నసలేం చేశావు? రీతా ఏమీ మాట్లాడదు. తలుపు దగ్గర నిలబడి నవ్వుతూ ఉంటుంది. విజయ్ మంచం మీద నుంచి లేస్తాడు. తన కాళ్ళు వెనక్కి ఉంటాయి. మోకాళ్ళు ముందుకుంటాయి. పాదాలు వెనక్కుంటాయి. తను రీతా దగ్గరికి వస్తాడు. కాని ఉన్నట్టుండి ఆగిపోతాడు. తన గుండెల్లో నుంచి రక్తపు ధార కారుతుంది. ఎలా అనిపిస్తుందంటే ఏదో ఒక అదృశ్య శక్తి తన శరీరాన్ని చీరేస్తోందన్నట్టు. నాకసలు ఏం జరుగుతుంది? విజయ్ గోడమీద పాకుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తను గోడమీద పాకటం చూసి కమల్ దాస్ భయపడిపోతాడు. విజయ్ మొహం మళ్లీ భయంకరంగా మారిపోతుంది. విజయ్, విజయ్, ఏమైంది బాబు నీకు? నీ శరీరం నుండి ఇంత రక్తం ఎందుకు బయటకొస్తుంది? కమల్ దాస్ విజయ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. విజయ్ శరీరమంతటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయుంటాయి. తను మళ్లీ భయంకరంగా నవ్వుతుంటాడు.
డాక్టర్ గారు, నా కొడుకును కాపాడండి. చూడండి, ఇవి మామూలు లక్షణాలుగా లేవు. ఇదేదో అజ్ఞాత శక్తి లక్షణాల్లా కనిపిస్తున్నాయి. అజ్ఞాత శక్తులా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్ గారు? ఇప్పుడు ఇది మెడికల్ సమస్య అయితే కాదు, ఇంకేదో అనిపిస్తుంది. అనుభవం ఉన్న తాంత్రికుని పిలవండి వెంటనే. మీరు డాక్టర్ అయ్యుండి ఈ మూఢనమ్మకాల్ని ఎలా నమ్ముతున్నారు డాక్టర్ గారు? మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, నా కొడుకుకి తప్పకుండా నయమైపోతుంది. కమల్ దాస్ అలా చెప్పడం వల్ల డాక్టర్ విజయ్కి కట్లయితే కడతారు. కాని విజయ్ శరీరం నుండి రక్తం కారుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అరుస్తుంటాడు, ఒక్కోసారి భయంకరమైన గొంతుతో నవ్వుతాడు. నాకు భోజనం కావాలి. ఇప్పుడే ఇస్తాను బాబు. కమల్ దాస్ విజయ్కి తినడానికి చపాతీలిస్తాడు. చపాతీలు కాదు, శ్మశానం నుండి పచ్చి మాంసం తీసుకురా. విజయ్ అన్న ఆ మాట విన్నాక కమల్ దాస్ భయపడతాడు. రాత్రి సమయం. విజయ్ మంచం మీద పడుకునుంటాడు. అక్కడే నేలమీద కమల్ దాస్ పడుకుంటాడు. ఉన్నట్టుండి లైట్ చిటపటలాడుతూ ఉంటుంది. అది చూసి కమల్ దాస్ భయపడతాడు. చిటపటలాడుతున్న వెలుగులో కమల్ దాస్ చూసేసరికి విజయ్ గోడమీద తలకిందులుగా వేళ్లాడుతుంటాడు. విజయ్ గోడమీద పాకుతూ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తను అక్కడ్నుంచి పారిపోతాడు. విజయ్, ఆగు! ఎక్కడికి పారిపోతున్నావు? విజయ్ తన తండ్రి గొంతు విన్న తర్వాత కూడా ఆగలేదు. కొంత సమయంలోనే తను చీకట్లో మాయమైపోతాడు. విజయ్ బావి దగ్గరికి చేరుకుంటాడు. బావిలోకి దూకబోతాడు. తన మొహం భయంకరంగా ఉంటుంది. తన కళ్ళు పూర్తిగా నల్లగా ఉంటాయి. అలాగే తన శరీరం నుంచి రక్తం కారుతుంది. రీతా దూరంగా నిలబడి నవ్వుతూ ఉంటుంది. విజయ్ బావిలోకి దూకేస్తాడు. తను చనిపోతాడు. ఎప్పుడైతే విజయ్ చనిపోతాడో తన శరీరం నుంచి బేతాళుడు బయటికి వస్తాడు. తను రీతా దగ్గరికి వెళ్తాడు. ఇక నా పని పూర్తయింది. ఇవాల్టి నుంచి నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. కాని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళతాను? ఇవాల్టి నుంచి నువ్వు నా సొంతం. ఇంతవరకు నేను నువ్వు చెప్పినట్లుగా విన్నాను. ఇక మీదట నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి. వద్దు, వద్దు, వద్దు.